కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీకే వందనాలు తండ్రి. సహాయం చేశారు నాన్న, కృప చూపించారు తండ్రి. అందును బట్టి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి. చెప్పబోయే నాకు సమయోచితమైన జ్ఞానాన్ని, మీ ఆత్మ సహాయాన్ని దయచేయండి తండ్రి. వినేవారికి అర్థమయ్యే రీతిలో చెప్పడానికి మీ కృపను తోడుగా దయచేయమని, ఆది నుంచి అంతం వరకు మీరే అధ్యక్షత వహించమని ఈ ప్రార్థన మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. నిన్న మెసేజ్ విన్నటువంటి తమ్ముడు ఒక ప్రశ్న అడిగాడు అనమాట. అదేంటంటే కీర్తనల గ్రంథం 139 అధ్యాయం, కీర్తనల గ్రంథం 139 అధ్యాయం 13వ వచనం అండి. మనం నిన్న చదువుకున్నటువంటి రెఫరెన్స్ అనమాట. 139 అధ్యాయం 13వ వచనం. నా అంతరంద్రియములను నీవే కలగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. ఏమంటున్నాడండి ఇక్కడ? నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే అంటున్నారు. ఇంతకీ 139వ కీర్తన ఎవరు రాశారు? దావీదు గారు రాసినటువంటి కీర్తన అండి. దావీదు గారు మాట్లాడుతూ 13వ వచనంలో నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే అంటున్నాడు. ఇక్కడ 15వ వచనం మనం ఆలోచించండి. 15వ వచనం, నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు. మీరు అదే తమ్ముడు అడిగాడు అనమాట. ఏంటంటే అన్నయ్య పైన చూస్తే 13వ వచనంలో తల్లి గర్భంలో నన్ను చేశాడని చెప్తున్నారు, కిందని చూస్తే భూమి యొక్క అగాధ స్థలముల్లో నన్ను నిర్మించాడని చెప్తున్నారు దావీదు గారు. రెండు మాటలో చెప్పింది దావీదు గారే. మరి పైనేమో తల్లి గర్భం నుంచి నన్ను నిర్మించాడని చెప్తున్నారు, కిందనేమో భూగర్భంలో నన్ను నిర్మించారని చెప్తున్నారు. ఇంతకీ నేను వచ్చింది తల్లి గర్భం నుండా, భూగర్భం నుండా? అసలు మనిషి ఎక్కడి నుండి వచ్చాడన్యా? మనిషి వచ్చింది తల్లి గర్భం నుంచి వస్తున్నాడా, లేకపోతే భూగర్భం నుంచి వస్తున్నాడా? ఏంటి ఈ ప్రశ్నకి ఆన్సర్ చెప్పండి. రెండట్ల దగ్గర నేను చాలా కన్ఫ్యూజ్ అయ్యాను, దీనికి ఆన్సర్ చెప్పండి అని అడిగారండి. కరెక్టే కదండి. ఒకే కీర్తన, దావీదు గారు రాసినటువంటి కీర్తనే. 13వ వచనం చూస్తే ఏమో తల్లి గర్భం నుంచి వచ్చానని చెప్తున్నారు, కిందన 15వ వచనం చూస్తే భూగర్భం నుంచి వచ్చానని చెప్తున్నారు. ఎందుకంటే మనం వచ్చింది ఎక్కడి నుంచి? తల్లి గర్భం నుంచా, భూగర్భం నుంచా? అసలు మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు అనేటువంటి ప్రశ్నకి ఈరోజు మనం ఆన్సర్ చూద్దామండి. సో ఆన్సర్ మీకు తెలియాలంటే ఒక మాట ఉంటుందండి. యోబు గ్రంథంలో ఒక మాట ఉంటుందండి. యోబు గ్రంథం 38వ అధ్యాయం 1వ వచనం చదువుతానండి. చూడండి. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఎలాగున యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చెను. దేవుడైనటువంటి యెహోవే యోబు గారితో మాట్లాడుతున్నారంటే ఇలా మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? 3వ వచనం, పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము, నేను నీకు ప్రశ్న వేయుదును, నీవు దానిని నాకు తెలియజెప్పుము. యోబు గారు అడుగుతున్నారండి, పౌరుషం తెచ్చుకొని నీ నడుము బిగించుకో, నేను నీకు ఒక క్వశ్చన్ వేస్తాను, నువ్వు నాకు దానికి ఆన్సర్ చెప్పు, రెడీగా ఉండు, నువ్వు నాకు దానికి ఆన్సర్ చెప్పాలి అని చెప్పి యోబు గారితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంతకీ ఏ ప్రశ్న అడిగారని చెప్పి మనం ఆలోచిస్తే 4వ వచనం, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడునుంటివి. మనం జాగ్రత్తగా ఆలోచిద్దామండి. భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉంటివి. ఇప్పుడు సపోజ్ నేను ఉన్నానండి, మేము ఒక ఇల్లు కట్టుకుంటున్నాం అనుకోండి. ఒక ఇల్లు కట్టుకుంటున్నాం. ఆ ఇల్లు కట్టుకునేటప్పుడు మేము ఎక్కడ ఉంటామండి? వేరే ఇల్లు అద్దెకి తీసుకొని ఆ అద్దింట్లో మేము ఉంటూ మా ఇల్లుని కట్టుకుంటాం, అవునా కదా? అంటే మా ఇల్లు కడుతున్నప్పుడు వేరే ఇంట్లో మేము ఉంటాం. ఇక్కడ అదేవిధంగా దేవుడు ఏమని ప్రశ్న అడుగుతున్నారంటే యోబు గారిని, నేను భూమికే పునాదులు వేస్తున్నాను అంటే భూమే కడుతున్నాడంటే దేవుడు, భూమికే నేను పునాదులు వేస్తున్నప్పుడు నువ్వు ఎక్కడున్నావు అని అడుగుతున్నారండి యోబు గారిని. మీరు ఆలోచించారా? మనిషిని ఎప్పుడు తయారు చేశాడండి దేవుడు? 6 దినాలు సృష్టిని చేసి 7వ దినాన్న మనిషిని తయారు చేశాడు దేవుడు, అవునా? మరి 6 దినాలు సృష్టిని చేసిన తర్వాత మనిషిని చేశాడంటే భూమిని తయారు చేసిన తర్వాతే కదా మనిషిని చేశాడు దేవుడు. కానీ ఇక్కడేమని అడుగుతున్నారు? అసలు నేను భూమికే పునాదులు వేస్తున్నాను అంటే భూమినే తయారు చేస్తున్నప్పుడు నీవు ఎక్కడున్నావు అని అడుగుతున్నారండి యోబు గారిని. జాగ్రత్తగా ఆలోచించాలి. వివేకం ఉన్న ఎడల నువ్వు నాకు దానికి చెప్పు అని చెప్పి అడుగుతున్నారండి. జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకు ఈ ప్రశ్న దేవుడు అడిగారు? ఈ ప్రశ్నకి ఈరోజు ఆన్సర్ తెలిస్తే అండి మనకి అంటే మనిషి ఎక్కడి నుంచి వచ్చాడనే విషయానికి ఆన్సర్ తెలిసిపోద్దండి. అప్పుడు జాగ్రత్తగా ఆలోచిద్దాం. అలా మాట్లాడుతూ చూడండి 20వ వచనం, చీకటి అను దాని ఉనికి పట్టు ఏది, దాని సరిహద్దునకు నీవు వెలుగును కొనుపోవుదువా, దాని గృహమును ప్రోవు త్రోవలను నీవు ఎరుగుదువా, ఇదంతయు నీకు తెలిసి ఉన్నది కదా. అంతా తెలుసు నీకు, నువ్వు ఎక్కడున్నావు నీకు తెలుసు యోబు. భూమికి పునాదులు వేయబడక మునుపు నువ్వు ఎక్కడున్నావు అనే విషయం నీకు తెలుసు. ఇదంతయు నీకు తెలుసును కదా. నీవు బహువృద్ధుడవు, నీవు అప్పటికే పుట్టి ఉంటివి, నువ్వు బహువృద్ధుడవు, చాలా వృద్ధుడువు, నువ్వు అప్పటికీ పుట్టి ఉంటూ అంట. మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. అంటే భూమి యొక్క పునాదులు వేయబడక మునిపే మనిషి పుట్టాడా అంటే దేవుడు చెప్తున్నాడంటే నీ పుట్టావంటే నువ్వు పుట్టావా? ఎస్. మరి పుడితే ఎక్కడున్నాం? ఇంతకీ ఎక్కడున్నాం మనం? అసలు భూమికి పునాదులు వేయబడక ముందు మనం ఎక్కడున్నాం? ఉన్నామంటున్నాడు దేవుడు. యోబు గారు ఉన్నారంటే మనం ఉన్నాం.
ఎక్కడున్నారు, ఎక్కడ పుట్టారు, ఇదంతా నీకు తెలుసు యోబు, నువ్వు బహువృద్ధుడివి, నువ్వు చాలా ముసలివాడు, నువ్వు బహువృద్ధుడివి, నువ్వు అప్పటికే పుట్టి ఉంటివి అని అంటున్నారంటే ఇంతకీ మనం ఎక్కడున్నావు అని ఆలోచిద్దామండి. మీకు బాగా అర్థం అవడం కోసం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఉన్నానండి ఈరోజు 2024 ఈ ఫిబ్రవరి నెలలో నేను ఇప్పుడు ఉన్నాను. నేను కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతే అండి, డిసెంబర్ 4, 2003 అండి నేను పుట్టానండి ఈ భూమి మీద. అర్థమవుతుందా? డిసెంబర్ 4, 2003న ఈ భూమి మీదకి నేను వచ్చానండి. ఇప్పుడు డిసెంబర్ 4న నేను పుట్టాను. డిసెంబర్ 3న ఎక్కడున్నానండి నేను? మీరు బాగా ఆలోచించాలి. డిసెంబర్ 3వ తారీఖున నేను ఎక్కడున్నాను? ఎస్, నా తల్లి గర్భంలో నేను 3వ తారీఖున ఉన్నానండి. ఇప్పుడు మళ్ళీ 2వ తారీఖుకి వెళ్ళిపోతే డిసెంబర్ 2న ఎక్కడున్నాను? నా తల్లి గర్భంలోనే ఉన్నాను. డిసెంబర్ 1వ తారీఖున ఎక్కడున్నాను? నా తల్లి గర్భంలోనే ఉన్నాను. నా తల్లి గర్భంలో నేను ఉన్నప్పుడు బ్రతికున్నానా, చచ్చిపోన్నానా? బ్రతికే ఉన్నాను. అవునా? అంటే ఇప్పుడు డిసెంబర్ 4వ తారీఖున నేను పుట్టాను అని అంటున్నారు చూసారా? ఇంతకీ నేను డిసెంబర్ 4వ తారీఖున పుట్టానా, నా తల్లి గర్భంలో ఆల్రెడీ పుట్టేసి ఉన్నానా? అవునా కదా? నా తల్లి గర్భంలో నేను ఆల్రెడీ బ్రతికే ఉన్నానంటే పుట్టేసే ఉన్నాను. ఇప్పుడు నా తల్లి గర్భంలో నేను ఆల్రెడీ పుట్టేసే ఉన్నానంటే మరి భూమి మీదకి వచ్చినప్పుడు నేను పుట్టాను అంటున్నారేంటి? అంటే నేను భూమి మీదకి వచ్చినప్పుడు పుట్టలేదు, భూమి మీదకి రాకముందు ఆల్రెడీ పుట్టున్నాను నా తల్లి గర్భంలో. మీరు బాగా ఆలోచించాలి. అంటే నా తల్లి గర్భంలో నేను పుట్టి భూమి మీదకి వచ్చాను, భూమి మీదకి వచ్చానండి, పుట్టలేదు. బాగా గమనించాలి. భూమి మీద ఎవరో పుట్టరు, భూమి మీదకి వస్తారు. అర్థమైందా? భూమి మీదకి వస్తారు. అందుకే హ్యాపీ బర్త్డే కాదు, హ్యాపీ ఎంట్రన్స్ డే అని చెప్పాలండి. ఎందుకంటే భూమి మీదకి వచ్చాడు. ఎప్పుడు పుట్టాడు? మరి ఎప్పుడో పుట్టాడు. నా తల్లి గర్భంలో నేను డిసెంబర్ 4వ తారీఖున ఈ భూమి మీదకి వచ్చాను. డిసెంబర్ 3న నా తల్లి గర్భంలో ఉన్నాను. అలా వెనక్కిపోతే 9 నెలల క్రితమే నా తల్లి గర్భంలోకి నేను వచ్చానండి. మీకు అర్థమైందా? 9 నెలల క్రితమే నా తల్లి గర్భంలోకి వచ్చాను. ఇప్పుడు ఈ 9 నెలలకు ముందు ఎక్కడ ఉన్నాను నేను? అంటే నా తల్లి గర్భంలోకి రాకమునుపు నేను ఎక్కడున్నాను? మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. నేను నా తల్లి గర్భంలోకి రాక మునుపు ఎక్కడున్నానంటే నా తండ్రి గర్భంలో ఉన్నానండి. మీరు ఆలోచించండి. నా తండ్రి గర్భంలో శుక్రకణ రూపంలో ఉన్నాను. ఆ శుక్రకణమే తల్లి గర్భంలోకి వచ్చి అండంతో ఫలిదీకరణం చెందిన తర్వాత నా బాడీ ఫామ్ అవుతుందండి. అంటే నా తల్లి గర్భంలోకి నేను రాకముందు ఎక్కడ ఉన్నానంటే శుక్రకణ రూపంలో నా తండ్రి గర్భంలో ఉన్నానండి. మరి నా తండ్రి గర్భంలోకి నేను రాకముందు ఎక్కడున్నాను? జాగ్రత్తగా ఆలోచించాలి. నా తండ్రి గర్భంలోకి, నా తల్లి గర్భంలోకి రాకముందు నా తండ్రి గర్భంలో ఉన్నాను. నా తండ్రి గర్భంలోకి రాకముందు నేను ఎక్కడ ఉన్నానంటే నేను మా తండ్రి కలిపి మా తాత గర్భంలో ఉన్నామండి. మీరు బాగా ఆలోచించాలి. అర్థమైందా? మా తాత గర్భంలో ఉన్నాం. ఇప్పుడు నేను మా తండ్రి మా తాత రాకముందు ఎక్కడున్నామంటే మా ముత్తాత గర్భంలో ఉన్నామండి. మీకు బాగా అర్థం కావాలంటే హెబ్రీయులకు రాసిన పత్రిక బైబిల్లో చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం అండి. 7వ అధ్యాయం 10వ వచనం చూడండి. 9వ వచనం చూద్దామండి. అంతేకాక ఒక విధమును చెప్పిన ఎడల 10వ వంతులను పుచ్చుకొని లేవీయును అబ్రహాము ద్వారా దశంభాగములను ఇచ్చెను. ఇప్పుడు చూడండి 10వ వచనం. ఇక్కడ అబ్రహాం గురించి మాట్లాడుతూ 10వ వచనం అండి. ఎలాగనగా మెల్కీషెదకు అతని పితరుని కలుసుకొనినప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉండెను. మీరు బాగా ఆలోచించాలి ఈ 10వ వచనం. ఎలాగనగా మెల్కీషెదకు అతని పితరుడు అంటే ఎవరంటే అబ్రహాం గారు. మెల్కీషెదకు అబ్రహామును కలుసుకొనినప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉండెను. అంటే ఏంటంటే అబ్రహాము గారు మెల్కీషెదకును కలుసుకున్నప్పుడు అండి అబ్రహాము గర్భంలో ఎవరున్నారంట? లేవి ఉన్నాడంట. మనం బాగా ఆలోచిద్దాం. అబ్రహాం గర్భంలో లేవి ఉన్నాడంట. ఇంతకీ ఈ అబ్రహాము గారికి లేవి మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ ఏంటి? వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి సంబంధం ఉందని మనం ఆలోచిస్తే మీరు ఆదికాండం 35వ అధ్యాయం 23వ వచనం అండి. యాకోబు కుమారులు 12 అని మాట్లాడుతూ యాకోబు జ్యేష్ఠ కుమారుడు రూబేను, షిమ్యోను, లేవి. యాకోబు కుమారుడు ఎవరంటే లేవి అండి. అర్థమైందా? యాకోబు అనే వ్యక్తికి కొడుకు ఎవరంటే లేవి. ఇంతకీ యాకోబు ఎవరని మీరు ఆలోచిస్తే మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. అబ్రహాం కుమారుడు దావీదు కుమారుడని యేసుక్రీస్తు వంశావళి. 2వ వచనం. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను. అర్థమైంది? అబ్రహాం ఎవరిని కన్నాడంట? ఇస్సాకును కన్నాడంట. ఇస్సాకు ఎవరిని కన్నాడంట? యాకోబును కన్నాడంట. ఈ యాకోబుకి కుమారుడు ఎవరు? లేవి. అంటే అబ్రహాముకి కొడుకు, ఆ కొడుకుకి కొడుకు యాకోబు, యాకోబుకి కొడుకు లేవి. అంటే లేవి అబ్రహాంకి ఏమవుతాడండి? ముని మనవడు అవుతాడండి. అర్థమైందా? ముని మనవడు అవుతాడు. మరి ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఇప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం. ఈ జాగ్రత్త గమనించినట్లయితే 7వ అధ్యాయం 10వ వచనం. ఏలయనగా
ఎలాగనగా మెల్కీషెదకు అతని పితరుని కలుసుకునేటప్పుడు లేవి తన పితరుని గర్భంలో ఉండెను. అబ్రహాము గర్భంలో ఎవరున్నారంట? మెల్కీషెదకు అబ్రహామును కలుసుకున్నప్పుడు అబ్రహాము గర్భంలో లేవి ఉన్నాడంట. ఇంతకీ లేవి ఎవరో? మునిమానవుడు, అబ్రహాము యొక్క మునిమానవుడండి. అబ్రహాము యొక్క మునిమానవుడు అబ్రహాములో ఎలా ఉన్నాడండి? మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. ఇప్పుడు అబ్రహాము కొడుకు ఎవరు? ఇస్సాకు. అబ్రహాం గర్భంలో ఇస్సాకు ఉండాలి, కానీ లేవి ఎలా ఉన్నాడు? మీరు బాగా ఆలోచించాలి. అందుకే నేను చెప్పానమాట, నేను నా తండ్రి గర్భంలో నుంచి నా తల్లి గర్భంలోకి వచ్చాను. నా తల్లి గర్భంలోకి నేను రాకముందు నా తండ్రి గర్భంలో ఉండేవాడిని. నా తండ్రి గర్భంలోకి నేను రాకముందు మా తాత గర్భంలో నేను, మా తండ్రి కలిపి మా తాత గర్భంలో ఉన్నామండి. ఇక్కడ కూడా సేమ్ అందుకే చెప్తున్నారు. మెల్కీషెదకు అబ్రహామును కలుసుకున్నప్పుడు అబ్రహాములో ఇస్సాకు ఉన్నాడు, ఇస్సాకులో యాకోబు ఉన్నాడు, ఈ యాకోబులో లేవి ఉన్నాడండి. అంటే లేవి, యాకోబు, ఇస్సాకు వీళ్ళు ముగ్గురు కలిపి అబ్రహాములో ఉన్నారు. అదే ఇంతకు నేను చెప్పాను, నా తండ్రి గర్భంలో నేనున్నాను. నేను పుట్టకముందు, మా తండ్రి పుట్టకముందు నేను, మా తండ్రి, మా ముత్తాత గర్భంలో ఉన్నామండి. మా ముత్తాత గర్భంలో మా తాత, మా తండ్రి, నేను ఉన్నామండి. ఒక్కొక్కరిగా బయటకు వచ్చాం. ఎలా వెనక్కి వెళ్ళిపోతే అబ్రహాముకి ఎలాగెలా వెనక్కి వెళ్ళిపోతే అందరం కూడా ఒకే వ్యక్తి నుంచి వచ్చామండి. వెనక్కి వెళ్ళిపోతే, ఫస్ట్కి వెళ్ళిపోతే, ఆది దగ్గరికి వెళ్ళిపోతే, భూమి యొక్క సృష్టి దగ్గరికి వెళ్ళిపోతే మనం అందరం ఎక్కడి నుంచి వచ్చామంటే ఒకే ఒక వ్యక్తి నుండి వచ్చామండి. ఎవరా వ్యక్తి? ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. 2వ అధ్యాయం 7వ వచనం చదవండి. దేవుడని యెహోవా నేలమంటితో నరుడిని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును వదగ నరుడు జీవాత్మాయను. ఆదామండి, ఆదామును దేవుడు తయారు చేశాడు. ఆ ఆదాములో నుంచి మనం అందరం ఒక్కొక్కరిగా వచ్చేసామండి. అర్థమైందా? ఒక్కొక్కరిగా వచ్చేసాం. మనం అందరం ఆదాముని దేవుడు తయారు చేసినప్పుడు ఆదాములో మనం అందరం ఉన్నామండి. మనం అందరం ఉన్నాం. ఆదాములో నుంచి ఒక్కొక్కరిగా వచ్చేసామండి. మీకు బాగా అర్థం కావాలంటే ఒక చెట్టు ఉంటుందండి. ఒక చెట్టు యొక్క విత్తనం ఎంత ఉంటుందండి? ఎంతే విత్తనం ఉంటుంది. కానీ ఆ విత్తనం పెద్దయి, చెట్టు అయ్యి ఆ చెట్టుకు మళ్ళీ ఫలాలను ఇస్తుందండి. అంటే ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోతే ఈ చిన్న విత్తనంలోనే ఇంత పెద్ద చెట్టు ఉందా? ఎస్. ఈ పెద్ద చెట్టు, ఆ చెట్టుతో పాటు ఈ కాయలు, ఈ పళ్ళు ఇవన్నీ ఉన్నాయా? ఏంటి ఇంత గింజలోనేనా? ఎస్. ఇంత చిన్న గింజను మనం నాటినప్పుడు ఆ చిన్న గింజలోంచి ఇంత పెద్ద చెట్టు వస్తుంది. ఆ చెట్టులోంచి ఎన్నో గింజలు వస్తాయండి. అంటే ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయంటే ఆ చిన్న గింజలు ఉన్నాయండి. అర్థమవుతుందా మీకు? అదేవిధంగా మనం అందరం భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ ఎవరిలో ఉన్నారంటే ఆదాములో ఉన్నారు. అందుకే దేవుడు ఒక మాట చెప్తాడండి, ఆదాము నుంచి హవ్వ నుంచి మనం అందరం వచ్చామని చెప్పి దేవుడు ఒక మాట చెప్తాడు. 3వ అధ్యాయం 20వ వచనం. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టును, ఏలయనగా ఆమె జీవము గల ప్రతివానికి తల్లి. ఆదాము యొక్క భార్య హవ్వ ఈ భూమి మీద జీవంతో ఉన్న ప్రతి ఒక్కరికి తల్లి అంటండి. అర్థమైంది మీకు? మనం అందరం కూడా ఎక్కడి నుంచి వచ్చామంటే ఆదాము దగ్గర నుంచి వచ్చాము, ఒక వ్యక్తి నుంచి వచ్చాము. ఎందుకు మరి ఆదాము ఎలా వచ్చాడు? ఆదాము ఎలా వచ్చాడు చూడండి. దేవుడని యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును వదగా నరుడు జీవాత్మాయను. అర్థమైందా? 2వ అధ్యాయం 7వ వచనం అండి. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి. మనం అందరం ఆదాములో నుంచి వచ్చాం. ఆదాము ఎక్కడి నుంచి వచ్చాడంటే నేలమంటి నుంచి వచ్చాడు. అంటే మనం కూడా ఇండైరెక్ట్గా నేలమంటి నుంచి వచ్చాం. కాబట్టి అక్కడ దావీదు గారు ఏమని చెప్తున్నారు? భూమి యొక్క అగాధ స్థలముల్లో నన్ను విచిత్రంగా నిర్మింపబడినాడు. ఇప్పుడు చూడండి, కీర్తనల గ్రంథం 139 అధ్యాయం, మీకు ఈజీగా అర్థమవుతుంది. కీర్తనల గ్రంథం 139 అధ్యాయం 15వ వచనం. కీర్తనల గ్రంథం 139 అధ్యాయం 15వ వచనం. నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు. ఆదాములో మనం అందరం ఉన్నాం కాబట్టి మరి ఆదామును తయారు చేసేటప్పుడు ఆదాములో మనం ఉన్నాం కదండి. అంటే ఆదామును తయారు చేస్తున్నాడంటే మనల్ని కూడా తయారు చేస్తున్నాడనే కదా. ఆదాములో మనం అందరం ఉన్నాం కాబట్టి ఆదామును తయారు చేస్తున్నప్పుడు ఆదామును ఎక్కడి నుంచి తయారు చేశాడు? భూమి యొక్క అగాధ స్థలములలో తయారు చేశాడు. కాబట్టి ఆదాము పరంగా మనం ఆలోచిస్తే మనల్ని ఎక్కడి నుంచి తయారు చేశాడండి? దేవుడు నేలమంటితో భూమి యొక్క అగాధ స్థలముల్లో నిర్మించాడండి. అర్థమైందా? మన ఆదాము పరంగా ఆలోచిస్తే భూమి యొక్క అగాధ స్థలముల్లో నుంచి వచ్చామండి. ఇప్పుడు ఆదాము నుంచి అందరూ ఇలా ఒక్కొక్కరిగా పుట్టారండి. అలా ఆదాము నుంచి ఒక్కొక్కరిగా పుడుతూ మా నాన్న పుట్టాడు. మా నాన్న నుంచి నేను వచ్చాను. ఇప్పుడు నేను వచ్చి ఎక్కడికి వెళ్ళాను? నా తల్లి యొక్క గర్భంలోకి వెళ్ళానండి. అర్థమైందా? నేను నా తండ్రి నుంచి వచ్చి నా తల్లి యొక్క గర్భంలోకి వెళ్ళాను. నా తల్లి యొక్క గర్భంలో ఏమవుతుంది? నా తల్లి యొక్క గర్భంలో నా బాడీ ఫామ్ అవుతుందండి. అర్థమవుతుందా? నా బాడీ ఫామ్ అయ్యి అప్పుడు నా తల్లి గర్భంలోంచి నేను ఏమైపోతున్నాను? బయటకు వచ్చేస్తున్నాను. అంటే మన భూమి మీద తల్లిదండ్రుల ప్రకారంగా మనం ఆలోచిస్తే మనం తల్లి గర్భంలో నిర్మింపబడ్డాం.
అర్థమైందా? భూమి యొక్క తల్లి పరంగా ఆలోచిస్తే మనం తల్లి గర్భంలో నిర్మింపబడ్డాం. ఆదాము పరంగా ఆలోచిస్తే భూగర్భంలో నిర్మింపబడ్డాం. మీకు అర్థమైందండి? ఆదాము పరంగా మనం ఆలోచిస్తే భూగర్భం నుంచి వచ్చాం. మన తల్లిదండ్రుల ప్రకారంగా ఆలోచిస్తే తల్లి గర్భం నుంచి వచ్చామండి. అందుకే దావీదు గారు రెండు చెప్పారనమాట అక్కడ. ఇప్పుడు చూడండి, కీర్తనల గ్రంథం 39 అధ్యాయం, కీర్తనల గ్రంథం 39 అధ్యాయం 13వ వచనం చదువుదాం. నా అంతరంద్రియములు నీవే కలగజేసేతివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. కరెక్ట్ కదండి? నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే తండ్రి. నా తల్లి ప్రకారంగా, నా తండ్రి ప్రకారంగా చూసుకుంటే నా తండ్రిలోంచి నా తల్లిలోకి వచ్చాను, నా తల్లిలో నన్ను చేసావు ప్రభువా అని చెప్తూ 15వ వచనం, నేను రహస్యమందు పుట్టినన్నాడు, భూమి యొక్క అగాధ స్థలములో విచిత్రంగా నిర్మింపబడినన్నాడు. నా తల్లిదండ్రుల ప్రకారంగా చూస్తే నేను తల్లి గర్భంలో నిర్మింపబడ్డాను, కానీ ఆదాం ప్రకారంగా చూస్తే భూగర్భంలో చేయబడ్డాను. అర్థమైందా? అంటే రెండు విధాలుగా కూడా మనం చేయబడ్డామండి. ఇంతకీ ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఇంతకీ నువ్వు తల్లి గర్భంలోకి రాకముందు, ఆదాము గర్భంలోకి రాకముందు ఎక్కడున్నావు? ఇది ప్రశ్న. ఆదాం ఎప్పుడు వచ్చాడు? భూమి తయారు చేసిన తర్వాతే కదా మరి ఆదాం వచ్చాడు. ఇంతకీ భూమే తయారు చేయలేనప్పుడు ఎక్కడున్నావు? మరి భూమే తయారు చేయలేదు అప్పుడు, ఇంకా ఆదామును కూడా తయారు చేయలేదు, అప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఇంతకీ అప్పుడు లేమంటారా? ఉన్నామండి. యోబు గ్రంథంలో అదే చెప్తున్నాడు. యోబు గ్రంథం 38వ అధ్యాయం 4వ వచనం, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవు ఎక్కడ ఉంటివి? యోబు గారిని అడుగుతున్నారు. లేవనుకుంటున్నావా అని 21వ వచనం, నువ్వు బహువృద్ధుడవు, నీవు అప్పటికే పుట్టి ఉంటివి. మనం అప్పుడే ఉన్నామంట. ఇంతకీ ఎక్కడున్నాం? ఇది ప్రశ్న. ఇంతకీ ఆదాము గర్భంలోకి మనం రాకముందు ఎక్కడున్నామో తెలుసా? జాగ్రత్తగా ఆలోచిస్తే ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం, దేవుడైన యెహోవా నేలమంటితో నరుణ్ణి నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఓదగా. మనం ఫస్ట్ టాపిక్ చెప్పుకున్నాం. మనిషి అంటే ఎవరు? మనిషి అంటే ఆత్మ. ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందండి? ఆత్మ దేవుని దగ్గర నుంచి వచ్చిందండి. ఇదిగో జీవవాయువును ఓదగా నరుడు జీవించే ఆత్మ అయ్యాడు, జీవాత్మ అయ్యాడు. అంటే ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందంటే తండ్రి అయిన దేవుని దగ్గర నుంచి వచ్చిందండి. అందుకే మోసే గారు చేసినటువంటి ప్రార్థనలు ఏమంటారో చూడండి. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం 1వ వచనం, నిజంగా ఆశ్చర్యపోతారు. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం 1వ వచనం, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అంట. నివాస స్థలం అంటే ఏంటండి? నివసించేటువంటి స్థలం. ఇంతకు చెప్పాను కదా, నేను మా ఇల్లు కడుతున్నప్పుడు మా అద్దింట్లో నేను ఉంటాను, మా సొంత ఇల్లు నేను కట్టుకుంటున్నప్పుడు ఎక్కడ ఉంటాను? అద్దింట్లో ఉంటాను. మరి అదేవిధంగా ఈ యొక్క భూమిని దేవుడు తయారు చేస్తున్నప్పుడు నువ్వు ఎక్కడున్నావయ్యా అని దేవుడిని అడిగితే దేవుడు చెబుతున్నాడు, తరతరముల నుండి మీకు నివాస స్థలము నేనే. అంటే మనం ఈ భూమినే చేస్తున్నప్పుడు దేవుడు, మనం అందరం ఎక్కడున్నామంటే దేవునిలో ఉన్నామండి. ఇంకా అర్థమైందా? దేవునిలో ఉన్నాం. అర్థమవుతుందా? దేవునిలో ఉన్నామండి మనం. అంటే దేవునిలో ఉన్నప్పుడే మనం పుట్టేసామా? ఎస్. అదే యోబు గారితో చెప్తున్నారు ఇంతక. యోబు గ్రంథం చూడండి, 38వ అధ్యాయం 21వ వచనం, నీవు బహువృద్ధుడవు, నీవు అప్పటికే పుట్టి ఉంటివి, భూమి యొక్క పునాదులు వేయబడక మునిపే మనం పుట్టామంటండి. మనం ఎప్పుడో పుట్టామంటండి. అందుకే బహువృద్ధుడవు, నీవు బహువృద్ధుడు అయ్యా, నువ్వు చాలా వృద్ధుడివి, నువ్వు ఎప్పుడు పుట్టావో తెలుసా? ఈ భూమిని సృష్టించక మునుపు తండ్రి అయిన దేవుడు తనకు పిల్లలు కావాలనుకున్నప్పుడు మొట్టమొదటగా పుట్టినటువంటి వాళ్ళమండి మనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక అండి, మొదటి అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు మనల్ని కోరుకున్నాడండి. తనకు పిల్లలు కావాలని కోరుకున్నాడండి. ఎప్పుడు కోరుకున్నాడు? ఎప్పుడో ఈ జగత్తుని, ఈ సృష్టిని, ఈ విశ్వాన్ని సృష్టించక మునిపే తనకు పిల్లలు కావాలని కోరుకున్నప్పుడే నువ్వు పుట్టేశావు. నువ్వు పుట్టావు, నేను పుట్టాను, ఎప్పుడో పుట్టామండి మనం. మరి ఎప్పుడు ఈ భూమి మీదకి వచ్చామంటే ఆదాముని దేవుడు తయారు చేశాడు. ఆదాముని దేవుడు తయారు చేసి ఆత్మను పంపించాడండి. అప్పుడు మనం వచ్చాం ఆదాములోకి మనం అందరం వచ్చామండి. అర్థమైంది మీకు? ఎప్పుడో మనం పుట్టామండి. భూమి యొక్క అగాధ స్థలములు సృష్టింపబడక మునిపే దేవుడు మనల్ని పుట్టించాడు, దేవుడు మనల్ని కన్నాడు.
పుట్టించిన తర్వాత ఆదాంలోకి మనల్ని పంపించాడండి. అర్థమైంది మీకు? ఆదాంలోకి వచ్చిన తర్వాత ఆదాం నుంచి మనం అలా వచ్చామండి. అంటే ఇప్పుడు భూమి యొక్క పునాదులు, యోబు గారిని అడిగాడు కదా, యోబు గ్రంథం 38:4 నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉంటివి? నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడుంటివి యోబు? నువ్వు ఉన్నావు, ఎక్కడున్నావు? ఎప్పుడో పుట్టావు, నువ్వు ఎక్కడున్నావు అంటే ఇదేనండి ఆన్సరు. మనం ఈ భూమి సృష్టింపబడక మునుపు దేవుడు ఈ భూమికి పునాదులు వేస్తున్నప్పుడు మనం ఎక్కడున్నామంటే దేవునిలో ఉన్నామండి. అర్థమైందా? దేవునిలో ఉన్నాం. తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. దేవుళ్ళో ఉన్నామండి. తరతరాలు, ఎన్నో తరాలు మనం దేవునిలో ఉన్నామంట. మీకు అర్థమైందా? దేవునిలో మనం ఉన్నామండి. దేవునిలోంచి ఆదాంలోకి వచ్చాము, ఆదాంలోంచి మన తల్లిలోకి వచ్చామండి. ఆదాంలోంచి మన తండ్రిలోకి వచ్చాము, మన తండ్రిలోంచి తల్లిలోకి వచ్చామండి. అర్థమైందా? దేవునిలోంచి ఆదాంలోకి, ఆదాములో నుంచి మన తండ్రిలోకి, తండ్రిలో నుంచి తల్లిలోకి. అంటే మీరు ఆలోచిస్తే శరీరపరంగా మనం ఆలోచించినట్లయితే భూగర్భం నుండి వచ్చాం, అదేవిధంగా తల్లి గర్భం నుండి వచ్చాం. మరి ఆత్మపరంగా ఆలోచిస్తే దేవుని యొద్ద నుండి వచ్చామండి. అందరికీ అర్థమైందా? కాబట్టి మనిషి ఎక్కడి నుంచి వచ్చాడనే ప్రశ్నకి ఈరోజు మీకు ఆన్సర్ దొరికింది అనుకుంటున్నాను. అర్థమైందా? కాబట్టి అందరూ దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేయండి. ఒక్కసారి ఓవర్వ్యూ వేస్తాను, జాగ్రత్తగా వినండి. మన శరీర ప్రకారంగా మనం ఆలోచించామనుకోండి, మనం మన తండ్రి నుంచి, మన తాత నుంచి, మన ముత్తాత నుంచి అలా వెళ్ళిపోతే ఆదాము దగ్గర నుంచి వచ్చాం. ఆదాము భూగర్భం నుంచి వచ్చాడు. కాబట్టి శరీరపరంగా మనం ఆలోచిస్తే భూగర్భం నుంచి వచ్చాం, ప్లస్ మన తండ్రిలో నుంచి మన తల్లిలోకి వచ్చాం. కాబట్టి తల్లి గర్భం నుంచి వచ్చాం, తల్లి గర్భంలోకి వచ్చాం, అలాగే భూగర్భం నుంచి వచ్చాం, అలాగే తల్లి గర్భం నుంచి వచ్చాం మన శరీర ప్రకారంగా ఆలోచిస్తే. మరి ఆత్మ ప్రకారంగా ఆలోచిస్తే మనం దేవుని దగ్గర నుంచి వచ్చామండి. ఓకేనా? ఈ విషయాలు మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి అందరూ ఈ విషయాలను బాగా ఆలోచించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీకే వందనాలు తండ్రి. ఎన్నో గొప్ప విషయాలు తెలియజేశారు తండ్రి. తెలుసుకున్న మేము అలా ఉండిపోకుండా తండ్రి, చక్కగా వీటిని ఆలోచిస్తూ నీకు ఇష్టానుసారంగా బ్రతకడానికి మాకు సహాయం దయచేయమని కోరుకుంటూ తండ్రి, ఎక్కడి నుంచి వచ్చామనే విషయాన్ని మాకు తెలియజేసినందుకు ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తూ తండ్రి, విన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోమని, వాళ్ళకి ఆశీర్వాదాలు దయచేయమని కోరుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.